వైస్ చైర్మన్ 5 మార్ల కౌన్సిలర్ వైస్ చైర్మన్ మామా సుధాకర్ మామా चलो चलो पाना मुझे पाना पाना मुझे पाना రండి भाई రుణమాఫీ ఏమైనా ప్రకటిస్తారా మేనిఫెస్టోలో? ఈ అవకాశం ఉందంటారా? ఒక రైతు పరంగా ఆలోచన చేయమంటున్నా. గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ప్రపంచంలో ఎవరు కూడా చేయని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సమయంలో ఇస్తాను అని చెప్పి ధైర్యంగా రైతులకు వెన్నెముకలాగా నిలబడినటువంటి పార్టీ మా పార్టీలోనే రైతు అన్నటువంటిది. అలాగే మేము పెట్టుబడి నిధి కింద అధికారంలోకి వస్తే 50,000 ఇస్తామని చెప్పాడు మా నాయకుడు మేనిఫెస్టో. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పింది 50,000 అయితే ఇచ్చింది 67,500. అంటే చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఆసరా రుణాలు చెప్పి మాఫీ చేశారు. ఒక మనిషి చెప్తే చేయాలన్న పద్ధతితో ఆలోచన చేసిన వ్యక్తి. అవకాశం ఉంటే మొట్టమొదటి ప్రాధాన్యతలు ఇచ్చేది దానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లాగా బంగారం మీ ఇంటికి వచ్చేస్తుంది, రేపే వచ్చేస్తుంది, తర్వాత నేను అధికారంలోకి వస్తే మీకు ఇంటింటికి బెంచ్ కారు పంపిస్తా, కేజీ బంగారు ఇస్తానటువంటి హామీలు చెప్పడు. ఏదైతే చెప్తాడో అది చేసేటివే చెప్తాడు. ఖచ్చితంగా రైతులకు అది అవసరం ఉంది కాబట్టి, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలలో చెప్పి తప్పించుకునేటువంటి నాయకత్వం కాదు కాబట్టి, అవకాశం ఉంటే మొట్టమొదటిగా ఆ నిర్ణయమే మా నాయకుడు జగన్మోహన్ గారు తీసుకుంటారు. అన్నా సార్ तो जन हंदू जाती उन्हें आते नहीं